హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అరుదైన ఘనత సాధించింది. ప్రైమ్ మినిస్టర్స్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు అర్హుల జాబితాలో ఏపీ పాఠశాల విద్యాశాఖ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఐఏపీ ట్యాబ్ల వినియోగంలో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్ పాత్ర ప్రాజెక్టుకు గాను ప్రైమ్ మినిస్టర్స్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డుకు అర్హుల జాబితాలో స్థానం దక్కిందని తెలిపారు. మంగళవారం ఉన్నత విద్యామండలి, పాఠశాల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్లతో ఆన్లైన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ ఈ విషయాన్ని వెల్లడించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఐఏఎస్ అధికారులు చేసిన వినూత్న కార్యక్రమాలకు ఈ అవార్డులు అందిస్తారు. 2004 నుంచి ఏటా ఈ అవార్డులు అందిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా వీటిని ప్రదానం చేస్తారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 165 ప్రాజెక్టులు అవార్డుల కోసం దరఖాస్తు చేయగా 10 ఎంట్రీలను షార్ట్ లిస్ట్ చేశారని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. పౌరులకు ఇచ్చే పద్మ అవార్డుల మాదిరిగానే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్సలెన్స్కు ప్రధానమంత్రి అవార్డులు అత్యున్నత పౌర సేవా పురస్కారమని, ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రాజెక్టుకు చోటు దక్కడం గర్వకారణమని అన్నారు. ఇక 3 దశల్లో అవార్డు కోసం ఎంపిక చేస్తారు. అయితే మొదట జ్యూరీ సభ్యులకు ప్రాజెక్టుకు సమర్పించాలి. తర్వాత ఢిల్లీ నుంచి డిపార్ట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కాల్ సెంటర్ నుంచి 500 మంది 9వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్కు ఫోన్ కాల్స్ వస్తాయి. ఫోన్ కాల్ ద్వారా ప్రాజెక్టుకు వివరాలు, లక్ష్యాలతో పాటు ట్యాబ్స్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ వాడకం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఫ్యూచర్ స్కిల్ కాన్సెప్ట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకుంటారు. 3వ దశలో ఢిల్లీ నుంచి సీనియర్ ఆఫీసర్ కొన్ని పాఠశాలలను ఫ్యూచర్ స్కిల్ పనితీరును తనిఖీ చేస్తారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అర్హత సాధించిన 10 ప్రాజెక్టులు ర్యాంకింగ్ ఇచ్చి వాటిల్లో 2 స్థానాలకు బహుమతి ప్రదానం చేస్తారు. అయితే ఏపీ పాఠశాల విద్యాశాఖకు ఇప్పటి వరకు ఇలాంటి అవార్డు రాలేదని, ఇప్పుడు అర్హత జాబితాలో నిలవడం ఆనందకరమని, బహుమతి వస్తుందని ఆశిస్తున్నానని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. కాల్స్ వచ్చినప్పుడు వారు అడిగే ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలు ఇవ్వాలని, ఆ దశలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఫ్యూచర్ స్కిల్ నిపుణులకు పూర్తి అవగాహన ఉండాలని ప్రవీణ్ ప్రకాష్ కోరారు. మరోవైపు విద్యా సంస్కరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సహకారంతో పాఠశాల విద్యాశాఖ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ నిపుణులుగా శిక్షణను అందిస్తోంది. ఆ తర్వాత వారి ద్వారా ట్యాబ్స్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్లు వాడకంలో ఉపాధ్యాయులకు మెలకువలు నేర్పించడం, విద్యార్థులకు అండగా ఉండి వారికి ఇచ్చిన ట్యాబులను సద్వినియోగపరుచుకునేలా అవగాహన కల్పిస్తోంది. ఈ రకంగా 9వ తరగతి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ పై అవగాహన కల్పిస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.